44 సంవత్సరాల క్రితం తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ఆంధ్రుల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించామని ప్రకటించిన రోజు. ఈ రోజుకి పార్టీ ప్రారంభించి 44 సంవత్సరాల కాలంలో ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పథంలో నడిపించి పేద ప్రజలకు సేవ చేసే విషయంలో భారతదేశానికి దిశ సూచించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దాన్ని మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన యువ నాయకులు నారా లోకేష్ గారు ఈరోజు పార్టీని ఎంత భారతదేశంలోనే అన్ని పార్టీలు ఆదర్శంగా తీసుకునే స్థాయికి తీసుకువెళ్ళారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అంటే కార్యకర్తల పార్టీ. కార్యకర్తల బలంతోనే ఈరోజు అందరినీ ఎదిరించి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్కు అభివృద్ధి పదాలు అందిస్తున్నారు. అలాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అయితే అమరావతి నిర్మాణానికి కానీ తెలుగుదేశం పార్టీనే కృషి చేసింది. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే మన క్యాపిటల్ నిర్మాణం అవుతుంది. ఇలాగే రాబోయే కాలంలో కూడా భవిష్యత్ తరాలకు కూడా తెలుగుదేశం పార్టీ ఎన్నో సేవలు చేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుందని నమ్ముతూ ఈ పార్టీ దిశకు చేరుకునేదానికి ముఖ్యంగా కార్యకర్తల బలమే. ఆ కార్యకర్తలకు అందరికీ తెలుగుదేశం కార్యకర్తలకు పాదాభివందనం తెలుపుకుంటూ అందరికీ ఈ సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.